దేవుడు కాపాడాడు. తన రక్తం పెట్టి మనల్ని కడిగి తన బిడ్డలకి అంగీకరించారు. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం ఉగ్రతను తప్పించుకున్నాం. దేవుడు మనల్ని బలపరిచాడు గనుక మనం ప్రభువును స్తుతించాలి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎల్లప్పుడూ మనం స్తుతించాలి. ఆ తదుపరి అపవాది ఎన్నో ప్రయత్నాలు మనల్ని పడగొట్టాలని, వెనకకు లాగాలని, లేదా దేవుని దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న అపవాది ప్రయత్నాలన్నింటినీ ప్రభు చెడగొట్టి లేదా వాటిని నిర్వీర్యం చేసి అనుక్షణము మనకిస్తున్న జయ జీవితాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలా. మీరు ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి, సంతోషించండి. ఈ రోజంతట్లో కూడా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును మహింపరచండి. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. నీవు మమ్మల్ని కాపాడే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు మా ప్రియులు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, నిస్పృహలో ఉన్నారో వారందరినీ ముట్టండి, బలపరిచి లేవనెత్తండి అయ్యా. నీ సంతోషం, నీ ఆనందం వారి హృదయాల్లో ఉంచి బలపరచమని కోరుతున్నాం. కనికరించి సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థత ఇవ్వండి. వేదనలు ఉన్నవారిని లేవనెత్తండి, కనికరించి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావానికి మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.